సో రాజుగారు ఇప్పుడు సమ్మర్ స్పెషల్ లో వడియాలు చూపిస్తున్నారా? అవునండి. సో జనరల్ గా మనకి సగ్గుబియ్యం వడియాలు అంటే అందరికి బాగా తెలిసినవి. ఇప్పుడు మనం మార్కెట్స్ లో అలాగ చూస్తే మనకి టొమాటో ఫ్లేవర్ లో చాలా రకాల ఫ్లేవర్స్ మనకు దాంట్లో యాడ్ చేసి దొరుకుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు అంటే సగ్గుబియ్యం ఇంకా టొమాటో రెండు కలిపి కాంబినేషన్ కదా మనకి ఇక్కడ. సో కొద్దిగా టొమాటో ఫ్లేవర్ అనేది లైట్ గా తెలుస్తూ ఉంటుందేమో కదా దీంట్లో. అంటే కొంచెం లైట్ ఆ పులుపు అనేది కొంచెం తెలుస్తూ ఉంటుంది. కొంచెం కలర్ కూడా లైట్ పింకిష్ కలర్ లో వస్తుంది. చూడడానికి కూడా కొంచెం బాగుంటుంది. ఓకే అండి, మరి టొమాటో సగ్గుబియ్యం వడియాలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో సగ్గుబియ్యం వడియాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, వాము 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇంగ్రీడియంట్స్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి మనకి ఏవైనా వడియాలకి, కాకపోతే కొద్దిగా ప్రాసెస్ అనేది కొంచెం ఉంటుంది. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఉడికించుకోవడానికి వాటర్ వేసేసుకుంటున్నాను. సగ్గుబియ్యం సో అలాగే ఇక్కడ సగ్గుబియ్యం ఏంటంటే ముందుగా మనం నానబెట్టి పెట్టేసుకోవాలి. ఓకే. సో కొంచెం నానినవి అయితే మనకి చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి అలాగే. అవునండి. సో ఈ వాటర్లో సరిపడా ఉప్పు, ఓకే, అలాగే టొమాటో పేస్ట్ అండి. బాగా పండిన టొమాటోస్ తీసుకోవాలి. ఓకే. మనం ఎలాగో అంటే పేస్ట్ లాగా వేసేసుకుంటాం కదా రాజుగారు ఇప్పుడు. అంటే కొద్దిగా పచ్చివాటికి కూడా కొంచెం పులుపు అనేది ఎక్కువ ఉంటుంది కదా, అవి ఎందుకు తీసుకోకూడదు అంటే? సో దీంట్లో ఈ పులుపు అనేది కొంచెం బాగుంటుంది ఇలా ఉంటే. ఓకే. సో కొద్దిగా వాము. సో ఇది కాస్త మనకు మరగాలండి. ఓకే. సో అంటే ఆ వాటర్లోనే మనం మళ్ళీ సగ్గుబియ్యం కూడా యాడ్ చేసేసుకుంటాం. యాడ్ చేసేసి ఉడికిస్తాం. అంటే అది కొంచెం కరిగినట్టుగా అయిపోయి మనకి ఇది అవుతుంది కదా, కొంచెం దగ్గరకు వస్తుంది. సో ఆ టైంలో స్టవ్ ఆపేసేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వడియాలు పెట్టేసుకుంటాం. ఓకే. ఇప్పుడు మనం సగ్గుబియ్యం వడియాలు పెట్టుకునేటప్పుడు అంటే చాలా ఆ పిండి అంతా కూడా సాఫ్ట్ గా అయిపోతుంది కదా, మనకు అక్కడక్కడే ఆ సగ్గుబియ్యం కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు ఆ టెక్స్చర్ అనేది వచ్చేయాలా? అది మన ఇష్టం. అంటే కొద్దిమంది ఏంటంటే మొత్తంగా సగ్గుబియ్యం కనపడకుండా అలా ప్లెయిన్ గా వేసుకుంటారు. సో కొంచెం కనపడాలనుకున్నప్పుడు కొంచెం అంటే అవి ఎండింగ్ లో అంటే అలా మెల్ట్ అవుతూ ఉంటాయి కదా. సో ఎండింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు అలా తీసుకుని మనం వేసుకుంటే కొంచెం అక్కడక్కడ మనకు చుక్కలు అలా కనిపిస్తూ ఉంటాయి. మనకి ఎందుకంటే కొన్ని రకాల సగ్గుబియ్యం వడియాల్లో ఎక్కువ సగ్గుబియ్యం అట్లా మొత్తం ఆ బాల్స్ కనిపించేలాగే ఉంటాయి కదా. సో అది మన చాయిస్. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకే. సో ఇది కొంచెం మరగాల రాజుగారు ఇంకొద్దిగా. అవునండి. సో మేము చిట్కా చూసేస్తాము ఫాస్ట్ గా. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వేసవి కాలంలో చెమట ఎక్కువగా పట్టడం వల్ల శరీరంలోని ఉప్పు శాతం బయటికి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో ఉప్పుని అంటే రెగ్యులర్గా వాడేదానికన్నా కూడా కొద్దిగా ఎక్కువగా వాడుకుంటే సరిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజుగారు? ఓకేనండి. సో దీంట్లో ఇప్పుడు మనం నానబెట్టేసుకున్నాం, సగ్గుబియ్యం వేసేసుకున్నాం. ఇది ఇంకా ఉడకాల రాజుగారు? అవునండి. ఓకే. సో వెయిట్ చేద్దాం. ఓకే. సరిపోతుందా రాజుగారు? అంటే బాగా దగ్గరకు వచ్చింది అదంతా కూడా. ఓకేనండి. సో ఇక్కడ స్టవ్ ఆపేసి కొంచెం చల్లారితే చాలు. అంటే మరి ఎక్కువ వేడి మీద కూడా మనం పెట్టుకోలేము కదా. సో అలాగే ఇది మార్చేసుకున్నాం, నూనె కూడా వేడి పెట్టేసుకున్నాం. మనం జనరల్గా వడియాలు అది వేయించేసుకున్న తర్వాత అంటే మనకి టేస్ట్ తెలుస్తుంటుంది కానీ పెద్ద దానికి అంటే అంత ఓవర్ ఇది తెలియదు కదా ఏ వడియాల్లో కూడా. అవునండి, కొంచెం లైట్ గా, కొద్దిగా లైట్. ఆయిల్ ఇస్తారా? ఓకే. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. ఓకే. సో 3 లీటర్స్ జార్ మార్కెట్లో రిలీజ్ చేశారు. సో ఇది డీప్ ఫ్రై చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా లైట్ గా ఉంటుంది. అండ్ మామూలు వంటలకి తక్కువ నూనెతో ఎక్కువ వంట చేసుకోవచ్చు. ఓకే. సో మరి రెండిటికి కాస్త టైం ఉంది కాబట్టి ఈలోగా కార్వింగ్ చూపించేస్తారా? ఓకేనండి. బోట్ చేస్తున్నాను దోసకాయతో. నైఫ్ ఇస్తారా?
సో దీన్ని కూడా కొంచెం బేస్ కట్ చేసి, ఓకే. సో ఇది ఇక్కడ ఇలా ముందు వచ్చేస్తుందండి తల. ఎస్. సో వింగ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాను. ఓకే. సో ఇలా అలాగే టేల్ ఇక్కడ. సో అన్నీ ఒక దాంట్లోనే. ఒక్క దాంట్లోనే మనం ఏదైతే బేస్ కట్ చేసామో అది టేల్ లా వస్తుంది. ఓకే. సో వింగ్స్ కింది వైపు కొంచెం జిగ్జాగ్ గా కట్ చేస్తున్నాను. ఇది ఎక్కువ చల్లారిపోయినా మరీ ఎక్కువ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి మనం కొద్దిగా వేడి మీద పెట్టుకోలేము కదా రాజు గారు. అవునండి. ఓకే. సో బేస్ కూడా కొంచెం జిగ్జాగ్ గా కట్ చేస్తున్నాను. సో టైల్ కి అటు ఇటు డిజైన్. అవునండి. సో వింగ్స్ వచ్చేసి వెనకట్ల వైపు కొంచెం ఇలా స్లాంట్ గా మనం టూత్ పిక్ పెట్టేస్తే అక్కడ అలా ఆగిపోతుంది. సో కొంచెం ఓపెన్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో టైల్ వచ్చేసి మనం ఇక్కడ స్లిట్ ఇచ్చాం కదా, సో దాంట్లో వచ్చేస్తుంది. సింపుల్ గా చేసేసుకోవచ్చు కదా. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇది ఫిక్స్ చేసేప్పుడు ఎక్కడైతే ఐస్ వస్తాయో అక్కడే టూత్ పిక్స్ ఫిక్స్ చేస్తున్నాను. మళ్ళీ వేరే ఏం పెట్టుకోవక్కర్లేకుండా. సో క్యారెట్ కానీ ఏదైనా కొంచెం రూట్ వెజిటేబుల్ కానీ ఏదైనా అలాంటివి తీసుకుని మనం వీక్ పెట్టుకుంటాం. సో సమ్ సపరేషన్ ఏదైనా వేరే దాంట్లో చూపిస్తే బెటర్గా ఉంటుంది. ఓకే. ఎల్లోగా గ్రీన్ గా బర్డ్ రెడీ. నైస్. సో ఇప్పుడు మనం వడియాలు కూడా పెట్టేసుకున్నాం. ఓకే. సో ఇవి మన వడియాలు పెట్టుకోవడానికి ప్లాస్టిక్ షీట్ కానీ లేదా కొంచెం క్లాత్ కొంచెం లైట్గా తడిగుడ్డ పెట్టేసుకుంటే మనకి. ఓకే. సో కొంచెం మందపాటి క్లాత్ తీసుకొని కొంచెం తడి చేసి మనం నీళ్ళు పిండేసి రెడీ చేసుకోవాలండి. జనరల్ గా అంటే పాత ఇలా కాటన్ శారీస్ మీద అలాగా కొద్దిగా 2-3 ఫోల్డ్స్ వేసి పెడుతూ ఉంటారు కదా అందరూ. సో అలాంటివి లేదు అంటే కొంచెం థిక్ క్లాత్ ఏదైనా. సో కొంచెం ఇలా రౌండ్ షేప్లో గుంటగడ్డతో వేసుకుంటే. ఓకే. ఇవి ఎండడానికి మనకి అంటే ఎన్ని రోజులు పడతాయి రాజు గారు? కొద్దిగా పల్చగానే వేసుకుంటున్నాం. 2 రోజులు పడుతుంది. 2 days. సో ఏదేమైనా తీసిన తర్వాత మళ్ళీ తిరిగేసి మళ్ళీ ఒకసారి టోటల్ గా ఒక 4 days లో మనకి రెడీ అయిపోతాయి. సో అంటే మనకి ఉన్న ఎండ దీన్ని బట్టి. అవునండి. కొంచెం మనకు డ్రై అయిన తర్వాత ఇది కొంచెం పల్చగా తయారైతే అంటే కొంచెం ట్రాన్స్పరెన్సీగా. సో వడియాల ప్రాసెస్ అంతా చూసారు కదా. ఇప్పుడు రాజుగారు ఆల్రెడీ చేసినవి మన కోసం వేయించి చూపిస్తారు. సో అక్కడ పెట్టండి. సో ఈ సగ్గుబియ్యం అంతా కూడా ఇలా బాగానే తెలుస్తున్నాయి. అంటే ఎండిపోయిన తర్వాత కొద్దిగా అవంతా ట్రాన్స్పరెంట్ గా అయిపోయి, కాకపోతే మనకి వేయించిన తర్వాత మళ్ళీ దాని మామూలు టెక్స్చర్ వస్తుందేమో. కొంచెం వస్తుంది, రాకపోవచ్చు, వేయించాక చూద్దాము. కానీ బాగున్నాయి రాజుగారు, అంటే చాలా పల్చగా. ఓకే, నైస్. పెద్ద పెద్ద వడియాలు. సో జనరల్గా మనం సగ్గుబియ్యం వడియాలు అంటే కొద్దిగా మీడియం సైజులోనే పెడుతూ ఉంటాం కదా. సైజ్ అనేది మన ఇష్టం అండి, అదే సైజు దీనికి. కాకపోతే ఇలాంటివి కొంచెం పెద్ద సైజులో అలా స్ప్రెడ్ చేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం మనకు వేగేప్పుడు కూడా కొంచెం సైజ్ అనేది పెరుగుతుంది. ఇది కానీ రవ్వ వడియాలు కానీ మనం పెట్టుకున్నప్పుడు సైజ్ పెరుగుతుంది. రెడీ, వడియాలు రెడీ అండి. ఓకే, నైస్. సో టొమాటో వల్ల ఏంటంటే మనకు కొద్దిగా రెడ్డిష్ కలర్ అనేది తెలుస్తుంది. అవునండి. ఓకే అండి, మరి వడియాలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు టొమాటో సగ్గుబియ్యం వడియాలు ఎలా తయారు చేసుకోవాలి ఇంకోసారి చూద్దాం.
టొమాటో సగ్గుబియ్యం వడియాలు తయారు చేసే విధానం. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి ఉప్పు, టొమాటో పేస్ట్, వాము వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడకనివ్వాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని ప్లాస్టిక్ కవర్ పై వడియాల్లో వేసి ఎండబెట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, టొమాటో సగ్గుబియ్యం వడియాలు రెడీ.